హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హే జూడ్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఏమీ అనిపించకపోతే కామెంట్ చేయండి. ఇక ఈరోజు టాపిక్ వస్తే అల్లు అర్జున్ కేసు ఏమైంది. అందరికీ తెలిసిందే అల్లు అర్జున్ ఎందుకు జైలుకి వెళ్ళారు అని. పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు సంధ్యా థియేటర్లో తొక్కిసలాట టైంలోని ఒక రేవతి అనే మహిళ చనిపోయింది. ఆవిడ చనిపోవడం వల్ల అల్లు అర్జున్ పైన కేసు వేశారు. ఆ కేసు ఏమైంది? ఆ ఒక 2 రోజులైతే బాగా హడావిడి చేశారు. న్యూస్ ఛానల్ అంతా అదే పెట్టారు, అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాడు, అల్లు అర్జున్ తప్పు లేకపోయినా వెళ్ళాడు అని. అసలు తప్పు ఎవరిది? నిజంగా అల్లు అర్జున్దేనా, లేకపోతే గవర్నమెంట్దా, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి కావాలని చేయించారా? అసలు ఏమైంది? ఆ తొక్కిసలాట్లో పడిపోయిన బాబుకి సాయి, ఆయనకి ఏమైంది? ఆయన ఇప్పుడు బాగా ఉన్నాడా, లేకపోతే కోలుకున్నాడా లేదా? కోర్టులో నిజంగానే అల్లు అర్జున్ కేసు కొట్టేశారా? అల్లు అర్జున్ ఏం తప్పు లేదని చెప్పి ఆయన విడుదల చేశారా? ఇంకా ఆయనకి కోర్టుకి వెళ్ళాల్సిన పని లేదా? ఆయన బెయిల్ ఏమైంది? ఇంకా ఎన్ని రోజులు ఉంది ఆయన బెయిల్ ఎప్పటి వరకు ఉంది? కేసు ఎప్పుడు క్లోజ్ అవుతుంది? ఇప్పటి వరకు అయితే ఏం ఇన్ఫర్మేషన్ లేదు. కానీ తాజాగా ఆయనకు మొన్న ఇక్కడ కోర్టుకి వెళ్ళడం, కోర్టులో ఏం తీర్పు ఇచ్చారు, అసలు ఏం జరుగుతుంది, కేసు ఎటువైపు వెళ్ళింది, ఎవరిది తప్పు, ఇది తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నేను పార్ట్ 2 ఎప్పుడు అప్లోడ్ చేస్తాను మీరు చూసి లైక్ చేయండి. ఒక 100 లైక్స్ వచ్చిన వెంటనే నేను పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను. అసలు కేసు ఏమైంది, క్లోజ్ అయిందో లేదా అనేది దీనిపైన మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా పార్ట్ 2 అని కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వెంటనే ఒక 100 లైక్స్ వచ్చిన వెంటనే నేను పార్ట్ 2 అప్లోడ్ చేయడం జరుగుతుంది.